నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'రాజాసాబ్' హిట్ అవుద్దని ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, సో ఇది కొంచెము ఆల్‌మోస్ట్ 99% పీపుల్‌ని డిసప్పాయింట్ చేసింది అని ఫ్యాన్స్ అందరూ గూడా అప్డేట్ చేస్తూ యాహ్! ఉన్నారు. యాహ్! సో దీనికి సంబంధించి మారుతి ఒకవేళ ఈ సినిమా గనక హిట్ కాని పక్షంలోనే ఇంటి అడ్రెస్, డోర్ నంబర్‌తో కలిపి ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇంటి మీద అటాక్ చేశారు. కొంతమంది ఇంకా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఎంతవరకు వాస్తవం సార్ అది? యాహ్! మారుతి మీద అంటే ఫిజికల్‌గా దాడి జరగలేదు గానీ, హ్మ్. సోషల్ మీడియాలో విపరీతంగా దాడి జరుగుతుంది. ఫిజికల్‌గా దాడి జరగడానికి ఆయన లేడు యాక్చువల్‌గా. హుహు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. హ్మ్. సో, మారుతి ఎక్కడ అని అడుగుతున్నారు. ఫ్యాన్స్ వీడియోలు విపరీతంగా పెడుతున్నారు. మారుతిని కేఎస్‌కేఎన్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయన్ని హ్మ్. ఇద్దరిని తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గూడా. హ్మ్. అంటే విపరీతమైన హైప్ ఇచ్చేశారు వాళ్ళిద్దరూ. సో, వీళ్ళిద్దరూ మెగా క్యాంపు ఆహ్, వాళ్ళు కోవర్ట్లు అనేది ఇప్పుడు ప్రభాసోళ్ళు. హ్మ్. సో, ఇప్పుడు అంటే మారుతి గూడా ముందు నుంచి మెగా కాంపౌండ్‌లోనే ఉండేవాడు. హ్మ్. సో, అందుకని ఆహ్, వీళ్ళిద్దరు గూడా ఇంకా కేఎస్‌కేను వాళ్ళ క్యాంపే. సో, అందుకని వీళ్ళిద్దరు గూడా ప్రభాస్‌ని కొంపముంచాలని ప్లాన్ జేసుకొని చేశారు. అంటే ఏదో మారుతి కావాలనే ప్రభాస్‌కి ఫ్లాప్ ఇవ్వడానికి చేసినట్టుగా ఎవరైనా డైరెక్టర్లు పెద్ద హీరోలతో 400,00,00,000 పెట్టినప్పుడు హ్మ్. ప్రొడ్యూసర్ ఎందుకు గమ్మునుంటాడు? ప్రొడ్యూసర్‌కి తెలీదా? ఆయనేమి కొత్త ప్రొడ్యూసర్ కాదు. అవును. విశ్వప్రసాద్ ఆయన అనేక పెద్ద హిట్లు ఇచ్చిన వ్యక్తి. ఫ్లాప్‌లు గూడా ఉన్నాయనకు. సో, ఏదేమైనా ఆయన సీజన్డ్ ప్రొడ్యూసరు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఇక్కడ గూడా వీఎఫ్ఎక్స్ అవన్నీ గూడా ఆయన కంపెనీ ఉంది. హ్మ్. ఆయన, ఆయన టీమ్ ఉంటారు. వాళ్ళు స్క్రిప్ట్ జూసుకుంటారు. మళ్ళీ ఎవ్రి స్టేజ్‌లో ఫుటేజ్ ఎట్టొచ్చింది, మళ్ళీ రీషూట్‌లు జేస్తారు. అవును. చాలా ఉంటది. ప్రొడ్యూసర్‌లేమంత ఈజీగా అంత ఈజీగా. ఇవాళ లేరు. అంటే రెగ్యులర్‌గా చేసే ప్రొడ్యూసర్‌లేందంటే ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా చూసుకుంటారు. వాళ్ళకొక టీమ్ ఉంటది. వాళ్ళకి కో డైరెక్టర్లుంటారు. వాళ్ళకి రైటర్ టీమ్ ఉంటది. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో గూడా ఎడిటింగ్‌లో గూడా చాలా సార్లు మార్చేస్తారు. హ్మ్. ఎడిటర్ గూడా వాళ్ళకి పర్మనెంట్ ఎడిటర్లు పెట్టుకుంటారు. వాళ్ళ మాట గూడా వింటుంటారు. దాని తర్వాత మళ్ళీ రీషూట్‌లు గూడా చేయిస్తారు. ఇంత జాగ్రత్తగా చేస్తారు. కాకపోతే ఫ్లాపు, హిట్ అనేది స్క్రిప్ట్ అప్పుడు ఎవరికీ తెలీదండి. ఇవాళ అవును. చెప్పేవాళ్ళందరూ బాలేదు, అది బాలేదు, ఇది స్క్రిప్ట్ ఇస్తే చెప్పమంటే చెప్పలేరు. అవును. సో, కాబట్టి స్క్రిప్ట్ స్టేజ్‌లో మనకి బానే ఉందనిపిస్తాయి సీన్‌లంతా. అది ట్రాన్స్‌లేట్ అయ్యే యాక్షన్ కాంబినేషన్‌లో అన్నీ మోడ్‌లోకొచ్చేసరికి వచ్చేసరికి ఇబ్బంది. హ్మ్. రెండోదేందంటే మారుతిని మనం తప్పుపట్టలేము. ఇప్పుడు మారుతి ఏందంటే ఆయన చాలా చిన్న సినిమాల నుంచి వచ్చాడు. హ్మ్. అదేదో 'బస్ స్టాపు', 'ఈ రోజుల్లో' అలాంటి అంటే ఒక రకమైన సాఫ్ట్ పోర్న్ లాంటి దాంట్లో నుంచొచ్చి అక్కడి నుంచి ఆయన చేంజ్ అవుతూ మెల్లగా రొమాంటిక్ కామెడీలు, హారర్ కామెడీలు ఇవి చేసుకుంటూ వచ్చాడు. చాలా కష్టపడి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉండి వచ్చిన వ్యక్తి. హ్మ్. సో, అట్లాంటి అతనికి ఈ ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాడండి? ఒక అవును. పాన్ ఇండియా సినిమా 'ప్రభాస్' లాంటి హీరోని డైరెక్ట్ చేయాల్సొచ్చినప్పుడు టెన్షన్స్ ఉంటది. ఈ టెన్షన్ అవును. వల్ల రెండోది పాన్ ఇండియా సినిమాకి ఈ మధ్య ఏం జరుగుతుంది? అన్ని ఎలిమెంట్లు పెట్టాలి. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అంటే ఒక ఐడియా ఉంటది మనకి. అవును. ఈ తెలుగు ఆడియన్స్ ఇలాంటివి చూస్తారని. పాన్ ఇండియాలో ఎవడేం చూస్తాడో క్లారిటీ లేదు. కొన్ని అనలైజ్ చేస్తారు గానీ, కొన్నేమో సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయ్యుంటాయి. కొన్ని అదే సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్న హిట్ అయ్యుంటాయి. హ్మ్. ఒక కన్‌ఫ్యూజన్ అయితే చాలా మందికుంటది. ఎవడు గూడా హిట్ అవుతుందా లేదా అనేది ముందు చెప్పలేరు. హ్మ్. మినిమమ్ బేసిక్ ఫిల్మ్‌కి ఏమేమి గావాలో అవన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటారు. దీంట్లో గూడా ఒక్కొక్కసారి టెన్షన్‌కి హీరోకి ఇవన్నీ ఉండాలి. రొమాన్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, హ్మ్. సెంటిమెంట్ ఉండాలి, ఫ్యామిలీ డ్రామా ఉండాలి, ఇది హారర్ గాబట్టి హారర్ ఉండాలి, కామెడీ ఉండాలి. ఇలాగా అన్నీ పెట్టారు. అవి పాకం కుదరలేదు అంతే. ఇప్పుడు మనం రోజు వంట చేసేటప్పుడు గూడా ఒకరోజు చెడిపోతుందండి. అన్నీ ఖచ్చితంగా. బానే వేస్తాం. హ్మ్. కానీ ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది. మనకు గూడా తెలీదు. అవును. సినిమా గూడా అంతే. కాబట్టి డైరెక్టర్‌ని తిట్టడం మరి 'ప్రభాస్' ఏం జేస్తున్నాడండి? 'ప్రభాస్' స్క్రిప్ట్ సెలక్షన్ జూసుకోలేదా? మరి ఆయనది గూడా 'ప్రభాస్' ఉంటుంది స్క్రిప్ట్ గదా! చూడ్డా? 'ప్రభాస్' హ్మ్. షూటింగ్‌లు చూడ్డా? 'ప్రభాస్' ఫుటేజ్ వచ్చినాక చూడ్డా? 'ప్రభాస్' ఎడిట్ అయినాక చూడ్డా? అంత కాబట్టి బ్లైండ్‌గా అయితే ఆ! వదిలేరు. వదిలేరు గదా! 'ప్రభాస్.' మరి 'మారుతి' ఒక్కడినే బలి చేయడం ఎంతవరకు కరెక్టు? హ్మ్. అంటే ఎవరినో ఒకరిని ఇంక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ 'ప్రభాస్‌ని' తిట్టలేరు. అవును. నువ్వు ఇట్లాంటిది ఎందుకు ఎంచుకున్నావని. కాబట్టి 'మారుతి' వాళ్ళకి టార్గెటే. ఈజీ టార్గెట్ అయ్యాడు. అదే 'రాజమౌళి' లాంటోళ్ళైతే తిట్టలేరు. కాబట్టి మారుతి ఏందంటే ముందు నుంచి కూడా 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి మారుతితో చేయడం ఇష్టం లేదండి ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్. అవును. ఎందుకంటే ఇతను చిన్న డైరెక్టరు, ఇతను డీల్ చేయగలడా అనేది అందరికి డౌట్ ఉంది.
ఇతని స్కోప్ జనరల్‌గా అటువంటి ఎక్స్‌పోజర్ లేదు మారుతికి. హ్మ్. సో, అందువల్ల ఇప్పుడు మారుతిని బలిపరుస్తారు. ఒకప్పుడు 'బాబీ' అనుకుంటా, మహేష్ బాబు సినిమాకి కూడా ఇప్పుడు ఆ డైరెక్టర్‌ని ఇలాగే ఆయన వెహికల్లేసుకొనొచ్చారు హ్మ్. కర్నూలు ఇక్కడి నుంచంతా. దాడి పట్టుకొని జేయడానికి. దాడి జేయడానికి. హ్మ్. సో, ఆ స్థాయిలో ఉంటారు. ఎందుకంటే దాంట్లో చివర్లో చంపేస్తాడనమాట హీరోని. అది రాఘవేంద్ర వాళ్ళ అయ్యయ్యో! ప్రొడక్షను. నేనప్పుడు అక్కడ పనిజేసేవాడిని. ఆ! అప్పుడు డైరెక్టర్ టెన్షన్ పడ్డాడు. ఎక్కడ మనల్ని ఏమన్నా జేస్తారేమోని. అవును. అంటే హీరోని చంపేస్తే గూడా భరించలేరు. స్టార్ అని అందుకనే స్టార్‌కుండే ప్రాబ్లమ్స్ ఏందంటే, స్టార్ ఫ్యాన్స్‌కి బందీ అనమాట. ఫ్యాన్స్ హ్మ్. కోరుకున్నట్టే స్టార్ జేయాలి. నటించాలి. అవును. లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకనే మనకి 'రజనీకాంత్' సినిమాలు గూడా 'బాబా' లాంటి సినిమాలు అవి నిజానికి మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమాలే. అవును. కానీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు లేదు. హ్మ్. ఫ్యాన్స్ ఏందంటే మా ఫ్రెండ్ ఒకాయన 'ఎస్‌వి శ్రీనివాస్' అని వీటి మీద పీహెచ్‌డీ గూడా జేశాడు. దాని బుక్ గూడా రిలీజ్ అయింది. 'మెగాస్టార్' బుక్ పేరు. హ్మ్. చిరంజీవి ఫ్యాన్స్ వాటి మీద ఆయన కల్చర్ మీద రీసెర్చ్ చేసి చేశాడు. హ్మ్. దాంట్లో గూడా అతను జెప్పేదేందంటే ఫ్యాన్స్ నేను విజిలేస్తా నువ్వు కొట్టాలి హ్మ్. అవతల హ్మ్. విలన్ని. సో, నువ్వు కొట్టకపోతే మాత్రం నేను హర్ట్ అవుతా అన్నట్టుగా ఫ్యాన్స్ ఉంటారు. సో, స్టార్ అనే అతను దాన్నే ఒక రకమైన గోల్డెన్ కేవ్ ఇదంటారు గదా! పంజరం. అంతేలెండి. గోల్డెన్ కేజ్ బంగారు లాగే. పంజరం ఆ! లాంటిదది. సో, అతనికి ఫ్రీడమ్ లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో. అవును. అందుకనే మనకు 'అమితాబ్ బచ్చన్' లాంటి వాళ్ళని చూడండి. వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటూ ఎళ్లారు. అవును. తమిళ్‌లో గూడా కొంత కల్చర్ ఉంది. హ్మ్. పెద్ద హీరోలు గూడా రకరకాల పాత్రలు చేస్తారు. తెలుగుకొచ్చేసరికి ఇప్పటికి గూడా చిరంజీవికి 70 వచ్చాయి. ఆయన చిన్న పిల్లోడిలాగా డాన్సులేసుకుంటూ గెంతాల్సొస్తుంది. అవును. అమ్మాయితో వెనక్కి పడుతూ అది అవును. ఎప్పుడో 'రామారావు పీరియడ్‌లో' చూసాం గానీ, ఈ మధ్య కాలంలో ఎవరు చేయరు అలాగా. అవును. అది చిరంజీవి చేయాల్సొచ్చిందంటే ఫ్యాన్స్ కోసమే అనమాట. ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయడమే స్టార్ ప్రధాన హ్మ్. పని. కాబట్టి ఇప్పుడు 'ప్రభాస్' అయినా గూడా 'ప్రభాసే' జాగ్రత్త వహించాలి. అవును. ఎందుకంటే ఆయన కెరీర్ చూస్తా ఉంటే కొన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తగా లేడని అర్థమవుతుంది. దాని పేరు 'రామాయణం' సినిమా. హ్మ్. అది మర్చిపోతుంటాను ఆ పేరు. నేను గూడా. సో, ఆ సినిమాకి గూడా అదైతే ఇది ఎలా తీశార్రా బాబు అనిపిస్తుంది గదా! అంత హ్మ్. నీచంగా. ఆ తర్వాత 'ప్రభాస్' కెరీర్‌లోనే ఆహ్, ఫస్ట్ డేనే భయంకరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి 'రాజాసాబ్‌కి'. అవును. ఎందుకంటే ఒక్క ఫ్యాన్ గూడా పొగట్టలేదు. అందరూ తిడతానే ఉన్నారు. కెమెరాల ముందు కొంతమంది నటిస్తున్నారు గానీ, అవును. పోస్టులు గాని అన్నీ గూడా దారుణంగా పెడుతున్నారు. కాకపోతే ఇదేందంటే నిజానికి బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. నేను చూసాను గాబట్టి. ఒక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ జేసి కొంత జాగ్రత్తగా చేసుంటే కొద్దిగా బెటర్‌గా ఉండేదండి. అవును. మరి వీళ్ళు అంతమంది చూసుంటారు. అవును. అంతా ఎవరో ఒకరు కొంచెం మరి లాజిక్‌గా ఎందుకు ఆలోచించుంటారు. దాన్ని ఇది జేయలేదో తెలీదు మనకి. హ్మ్. ఎందుకంటే మారుతి ఒక్కడిదే గాదండి. అవును. చాలామంది ఫ్లాప్ వచ్చినప్పుడు మారుతి ఒక్కడే అంటారు. హిట్ వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్‌ని, హీరోని హీరోని అందరిని అంతే. పొగడతారు. సో, క్రెడిట్ ఒక్కడికి మారుతికి ఒక్కడికే ఇయ్యరు గదా! అవును. హిట్ అయింటే ప్రభాస్‌కే క్రెడిట్ ఎళ్ళేది. ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు మారుతినే చేస్తారు. మారుతి డైరెక్టరు ఇలాంటి డైరెక్టర్లు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ టీము, డైరెక్షన్ టీము హీరో టీము అందరూ కలిసి చూసి హ్మ్. వాళ్ళ ఉమ్మడి డెసిషన్ ఏదైనా ఫిల్మ్ అనేది ఉమ్మడి డెసిషన్ అనమాట. హ్మ్. అదేదో మారుతికే కంప్లీట్ కంట్రోల్ ఉన్నట్టు, మారుతే డిసైడ్ చేసినట్టు చెప్పడం రాంగ్. అవును. తన పద్ధతిలో తను చేశాడు. తన బాధ్యత లేదంటే తన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ హ్మ్. తనొక్కడిదే బాధ్యత, తనని మేము దాడి చేస్తాము, కొడతాము, అవును. ఇతను ద్రోహి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. హిట్ అయిన కొంతమందైతే హ్మ్. 'చిరంజీవి' సినిమా కోసము ప్రభాస్‌ని అంటే ప్రభాస్ అదే ఫ్యాన్స్ అదే. అనుకుంటాను. అదే దీన్ని కావాలనే మెగా చేశారంటూ. కోవర్ట్ అనేది అక్కడ ఆ! అదే అర్థం అన్నమాట. చిరంజీవి సినిమా వస్తుంది కాబట్టి. అవునవును. కానీ అప్పట్లో తీస్తున్నప్పుడు అవేమి ఉండవు గదా! ఉండదు. చిరంజీవి సినిమా ఎప్పుడు, ఇదెప్పుడు, ఈ సినిమాని దానికి ఫ్లాప్ దీనికి చేద్దాము అసలు అనేది ఏమి ఆ! ఉండదు. కానీ అలాగే ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ఇది చిరంజీవికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మన హ్మ్. శంకర్ వరప్రసాద్‌కి గారికి. సో, దానివల్ల ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇది చిరంజీవి సినిమా కోసమే మారుతి ఇలా చేశాడని. హ్మ్. కానీ అది రాంగు. హ్మ్. మారుతి తన ఇంత మంచి ఛాన్స్‌ని అతను ఎందుకు చెడగొట్టుకుంటాడు హ్మ్. చిరంజీవి సినిమా కోసం. రెండోది చిరంజీవి కూడా నా సినిమా వస్తుంది కాబట్టి ముందు సినిమాని చెడగొట్టమని అనే క్యారెక్టర్ కాదు. ఆయనెందుకు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అది ఫ్యాన్స్ రాంగ్. అట్లాగా రెండోది డిసైడ్ అయిపోతారు. సంక్రాంతి చిరంజీవిదేమో లోకల్ సినిమా అది. తెలుగు హ్మ్. సినిమా. హ్మ్. ఇదేమో పాన్ ఇండియా గ్లోబల్ వైజ్ ఉన్న సినిమా. బట్ నేను కలెక్షన్ చూసుకుంటే దాదాపు 63,00,00,000 నెట్ వచ్చిందండి. అది నాట్ బ్యాడ్ ప్రభాస్‌కి. ఓకే. అంత బ్యాడ్ అయితే కాదు. ఆహ్, ఆక్యుపెన్సీ రేట్ కూడా తెలుగులో 57% అయితే ఉంది. హ్మ్. కాకపోతే ఈ రోజు నుంచి కలెక్షన్‌లు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టాక్ ఇంత డిజాస్టర్ టాక్ వచ్చేసినాక అవును. జనం కామన్ పీపుల్ ఎవరు ఎళ్లరు.
ఫ్యాన్స్ రెండోసారి, మూడోసారి వెళ్ళరు. మామూలుగా ఈ రెండోది జరగాలి. ఫ్యాన్స్ రెండోసారి, మూడోసారి వెళ్ళాలి. కామన్ ఆడియన్స్ వెళ్ళాలి. హ్మ్. అది జరగదు. రెండోది ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మొత్తం 7 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. 7 ఒకటి తీసేయండి విజయ్‌ది. 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఆల్టర్‌నేటివ్ జనాలకు ఉంది కాబట్టి దీనికి ఇది ఫ్లాప్ టాక్ వచ్చినాక దీనికెందుకులే అనుకుంటారు. అవును. ఏదేమైనా ప్రొడ్యూసర్‌కి అయితే సేఫే అమ్ముకున్నారు కాబట్టి. హ్మ్. కానీ కొన్నోళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్ అండి. అవును. ఆల్రెడీ అఖండాలో పోయినోళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళలో అవును. మళ్ళీ చాలామంది దీన్ని కొన్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరికీ డబుల్ లాస్ దెబ్బ అని మీద చెప్పొచ్చు. దెబ్బ. అవును. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.